హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మీ దగ్గర ఒక స్పూన్ ఉంటే చాలు ఈ స్వీట్ రెసిపీని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైకి కరకరలాడుతూ లోపల జ్యూసీగా తినడానికి తీయగా చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండిని వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు ఉప్పుని వేసి 2 టేబుల్ స్పూన్ నూనె మరిగించి వేసుకోవాలండి. ఇలా నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలుపుకోవాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయడం వల్ల మనకి ఇవి వేయించిన తర్వాత గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని అంతటిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దగా మెత్తగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసుకొని ఈ పిండిని కొద్దిగా ఇలా బాల్ షేప్లో తీసుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ పెద్ద సైజు అవసరం లేదండి, చిన్న బాల్ సైజులో చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పొడిపిండిని తీసుకొని ముందు కొద్దిగా పొడిపిండిని వేసి ఇప్పుడు ఉండలు తీసుకొని చపాతీ కర్రతో చపాతీ మాదిరిగా ఆ షేప్లోకి అద్దుకోవాలి. ఇలా చపాతీలా చేసిన తర్వాత ఇక్కడ నేను చేసిన షేపు ఎలా చేస్తున్నానో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఈ చపాతీని ముందుగా 4 ముక్కల కింద సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ముక్క మనకి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా. ఇలా 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రతి ముక్కని ఫోల్డ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దానిపైన ప్రతి ముక్కని పేర్చుకోవాలి. ఇలా 4ని ఒక్క దాని మీద ఒకటి పేర్చితే మనకి ఇది సమోసాలా కనిపిస్తుంది కదా షేపు. ఇప్పుడు ఈ 4 పై భాగం వేళ్ళు 2 వేళ్ళతో కదలకుండా పట్టుకొని స్పూన్ తీసుకొని నేను చెప్పిన విధంగా ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ షేప్ని ఇలా 2 వేళ్ళతో ఒకదాన్ని ఒకటి అతికించాలి. ఇలా ఒక్కొక్కటి అతికించితే మనకి ఇది ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు స్పూను కొద్దిగా ప్రెస్ చేసి తీసేస్తే సరిపోతుంది. సో మీకు పైన డిజైన్ కావాలంటే ఇలా కొద్దిగా ఒత్తుకుంటే సరిపోయింది. చూసారు కదా, మనకి ఫ్లవర్ షేపు మంచి భలే కనిపిస్తుంది. ఇలా షేప్లో చేస్తే పిల్లలకు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలానే మిగిలిన అన్నింటినీ ఈ ఫ్లవర్ షేప్లో చేసేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పువ్వులు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేయించాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ మనకి గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు వేయించితే సరిపోతుందండి. ఇవి మనకి రేకుల్లానే ఉన్నాయి కాబట్టి లోపల వరకు ఆయిల్ వెళ్ళి మనకి బాగా వేగుతాయి, ఎక్కడ ముద్దలా అయితే ఉండదు. సో చూసారు కదా, ఇలాగా ఈ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఒక్కొక్కటిని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత మాత్రం మనకి ఇవి చాలా మంచి కలర్లో కనిపిస్తాయండి. సో ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ వేయించి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 1/2 కప్పు షుగర్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసి ఒక 2 ఇలాచీని దంచి వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. ముదురు పాకం అయితే అవసరం లేదండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయి మనకి ఈ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్న పువ్వులు వీటిలో వేసి పాకం పట్టించాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు పాకం అనేది బాగా పడుతుందండి. లోపల లేయర్స్ వరకు కూడా వెళ్ళి తిన్నప్పుడు మనకి జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇలాగా మొత్తం అన్నింటినీ పాకంలో వేసి ఒక 10 సెకన్ల పాటు అటు ఇటు కదిపితే పాకం అనేది బాగా పడుతుంది. అదేవిధంగా మిగిలిన అన్నింటికి కూడా పాకం పట్టించి ప్లేట్లోకి తీసేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చూడడానికైతే చాలా బాగుంటుందండి.
పిల్లలు కూడా ఇలాంటి రెసిపీస్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.